వెల్కమ్ టు గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కైకలూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. బాధిత కుటుంబాలకు ట్రావెల్స్ బంగ్లాలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కామినేని. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ నేరం నుండి బయటపడేందుకే వైసీపీ నేతలు రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారన్న గుడివాడ జనసేన నాయకులు. నివేదిక ప్రకారం లడ్డు ప్రసాదం కల్తీలో భాగస్వాములైన వారిపై చర్యలు తప్పవన్న జననేత రాజేష్. కలెక్టర్ బాలాజీ అధ్యక్షతన కృష్ణా జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం. రహదారి భద్రతపై సమీక్షించిన కలెక్టర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. ద్వారకా తిరుమల వాసిని అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన గుడివాడ పట్టణ ప్రముఖులు మాటూరి రంగనాథ్ సత్కరించిన వైశ్య సంఘాల పెద్దలు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కైకలూరు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం ట్రావెలర్స్ బంగ్లాలో బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆటపాక పక్షుల కేంద్రం వద్ద నూతనంగా నిర్మించిన సీసీ రహదారిని ఆయన ప్రారంభించారు. కోరుకొల్లు పిఎస్సిఎస్ కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొని బాధితులు చేపట్టిన సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. तच्छम्यो रावणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मा ముగ్గురు ఫ్రేమ్లో ఒకసారి అన్న మీ ముగ్గురు ఒకసారి ఇటు చూడండి సార్, ఒకసారి అండి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగినట్లు సిట్ దర్యాప్తులో వాస్తవాలు బయటకు వచ్చిన అంశాలను దారి మళ్లించడానికి వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ కార్యదర్శి సాయినా రాజేష్ అన్నారు. గుడివాడ జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు వడ్డాది లక్ష్మీకాంత్, సుంకర వెంకట్, బుడమరాజు మరియు వీర మహిళలతో కలిసి రాజేష్ మాట్లాడారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాన్యశ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, అట్లాగే గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు
గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పత్రికా విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అనేక అక్రమాలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గింది ఏంటంటే హిందువులు ఎంతో పవిత్రంగా చూసే వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి లడ్డూని కల్తీ చేయటం జరిగింది. మరి ఆ కల్తీ 236 కోట్లు ఫ్రాడ్ చేయటం జరిగింది. ఈ కల్తీ రసాయనాలు వాడి లడ్డూని తయారు చేయటం జరిగింది. దీన్ని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీ కమిటీకి అప్పగించడం జరిగింది. ఎంక్వైరీ కమిటీలో కూడా వారు తేల్చి చెప్పింది ఏంటంటే ఎక్కడా కూడా ఆవు నెయ్యి కానీ అట్లాగే వెన్నతో కానీ నెయ్యిని తయారు చేస్తారు. వీరు జంతువుల కొవ్వు నుంచి తీసినటువంటి రసాయనాలతో ఆ నెయ్యిని తయారు చేయటం జరిగింది. దాని నిమిత్తం మొత్తం 236 కోట్లు వైసీపీ ప్రభుత్వంలో ఫ్రాడ్ చేయటం జరిగింది. దీన్ని ఎత్తి చూపుతూ మా కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ కమిటీ వేస్తే మీరు అందులో దోషులుగా తేలటం జరిగింది. మీరు చేసిన తప్పుని మీరు కప్పిపుచ్చుకుంటాకి మీ నాయకులు అందులో ఆంబోతు రాంబాబు ఎవడైతే ఉన్నాడో మరి ఆ రాంబాబు రోడ్డు మీద రంకెలేస్తూ మీరు చేసిన తప్పుని చూపిస్తూ బ్యానర్ కట్టితే ఆ బ్యానర్ కట్టద్దు అని చెప్పి మా కార్యకర్తలపై నువ్వు గొడవకు వచ్చి మమ్మల్ని తిట్టి కొడటానికి ప్రయత్నించావు. నువ్వు చేసిన తప్పు ఒప్పుకోకపోగా మా మీద రివర్స్లో గత ప్రభుత్వంలో మీరు హయాంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేచిన దగ్గర నుంచి నీవు మాట్లాడితే నేను కాపు కులానికి చెందినవాడిని, నేను రంగా గారి అభిమాని అంటావు. నువ్వు ఇదే ఒక ప్రెస్ మీట్లో ఏం మాట్లాడావో తెలుసా? కాపులు ముందుకి ఇష్టం చూపుతారు, కాపు మాంసానికి ఇష్టం చూపుతారు, కాపులపై నీకు ఉన్నటువంటి అభిప్రాయం అది. ఇదే కాపుల్లో ఎంతోమంది ప్రతి విభాగంలో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, ఉన్నత స్థాయిని పొందిన వారు ఉన్నారు. వారి గురించి నువ్వు ప్రస్తావించు. అంతేగాని అంబటి రాంబాబు ఇంకొకసారి చెప్తున్నావు, నీ ఇంటిని ధ్వంసం చేసింది కూటమి ప్రభుత్వ నాయకులు కాదు, నువ్వు నీ పార్టీ కార్యకర్తలతో నీ ఇంటిని నువ్వే ధ్వంసం చేసుకున్నావు. ఇవాళ మీ అమ్మాయి ముందుకు వచ్చి మాట్లాడుతుంది, నేను కాపులంటే ఎంతో అభిమానంగా ఉంటాను, మా నాన్నగారిని చిత్రహింసలు పెడుతున్నారని. ఏమ్మా బోసడికి అని ఒక మాట అన్నందుకే మరి పట్టాభి గారిని జైల్లో చిత్రహింసలు 3rd డిగ్రీ చేసినప్పుడు ఏమైపోయావమ్మా నువ్వు? పంచగా సందీప్ గారు ఏ కులానికి చెందినవాడు? కాపు కులానికి చెందినవాడు కాదా? ఆయన్ని 3rd డిగ్రీ చేసినప్పుడు వైజాగ్లో భీమిల్లో స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెట్టినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? అతను కాపు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. కనుక మరొకసారి హెచ్చరిస్తున్నాను అంబటి రాంబాబు గారికి అట్లాగే వైసీపీ నాయకులందరికీ, మీరు కూటమి ప్రభుత్వ నాయకుల జోలికి వచ్చినా, చంద్రబాబు నాయుడు గారి జోలికి వచ్చినా, పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చినా మా పార్టీలో చిన్న కుర్రోడు కూడా కాలెత్తి మీ మొహాలపై తంతాడని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏదో విధంగా ఏదో రూపేణ మళ్ళీ అధికారం చేజించుకోవడం కోసం బెదిరిస్తూ కూటమిని విచ్ఛిన్నం చేసే దిశగా వీళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు ఏ విధంగా ఉన్నాయంటే, వాళ్ళ హయాంలో చేసిన తిరుపతి లడ్డూ విషయం మీద కూడా నీచాతి నీచంగా మాట్లాడుతూ కల్తీ జరగలేదన్నట్టుగా సొంత పత్రికా మీడియాలను పెట్టుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇది ఏ విధంగా మాట్లాడడం, వాళ్ళకి సిగ్గు చేయటం అని చెప్పేసి మేము కూటమి నుంచి మేమైతే ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిది 13వ శతాబ్దం నుంచి లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు. తీపి లడ్డూని 1715వ సంవత్సరం నుంచి అక్కడ తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది. అటువంటి పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని వీళ్ళు కల్తీ చేసి సింథటిక్ ఆయిల్ అని చెప్పి కెమికల్స్ కలిపి ఇచ్చిన దాన్ని కూడా ఇవాళ రోజున వీళ్ళు కొవ్వు కలవలేదు, పవన్ కళ్యాణ్ గారు సనాతనవాది, మరి ఆ రోజు అట్లా మాట్లాడారు కదా అంటే, మరి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మేము ఈ విధంగా ఒకటి తెలియజేస్తున్నాం. మీరు కలిపిన కెమికల్స్ ప్రకారంగా దాంట్లో 10% ఫ్యాట్ ఉన్నా కానీ దాంట్లో లెక్కకు తెలియనట్టుగా ఎన్డీడీబీ రిపోర్ట్ ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు విమర్శలు మానుకొని చేసిన తప్పుని క్షమించమని చెప్పి రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని, అటు పక్కన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల ముందు మీరు మోకరిల్లి ఇవాళ రోజున క్షమాపణ అడిగే పరిస్థితి ఉంది. మీ కార్యకర్తలు ఇవాళ రోజున ఇటువంటి దోషణలు చేస్తూ ఉండంటే, వ్యక్తిగత దోషణలు చేస్తూ ఉండంటే వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన స్థాయి ఎంతైనా మీ పార్టీ నాయకులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఖచ్చితంగా ఉంది. అంతేగాని తాడేపల్లి ప్యాలెస్ చాటును కూర్చొని మీడియా మాటను మాట్లాడటం కాదు. మీకు దమ్ము ధైర్యాలు ఉంటే, సత్తా ఉంటే ఇవాళ రోజున అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. రేపు 11వ తారీఖున మీ 11 మంది ఎమ్మెల్యేలతో
ఉదయం 10 గంటలకి అసెంబ్లీకి వచ్చి మీకు వీలైతే 11 గంటల వరకు మాట్లాడండి. మీకు కలిసి వచ్చిన నెంబర్ కదా, 11 గంటల వరకు వచ్చి మాట్లాడండి. అంతేగాని ఇవాళ రోజున అంబటి రాంబాబు లాగా గుంటూరులో తొళ్ళ కొట్టడాలు, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడాలు, లేదంటే 40 సంవత్సరాలు ఉన్న పాలన గల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి మేము పొత్తులు కలిపామని చెప్పేసి మేము మా పవన్ కళ్యాణ్ గారి మీద దోషణలు చేస్తే మేము సహించేది లేదని ఈ విధంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి తప్పిదాలు 1, 2 కాదు, ఎన్నో ఉన్నాయి. అలా చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా సరిపోతుంది. కాబట్టి క్షుణ్ణంగా ఒక్క విషయంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తున్నటువంటిది ఏంటంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం 100కి 100 పాళ్ళు కల్తీ 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 అని ఫోరెన్సిక్స్ నిపుణులు కానివ్వండి, పెద్ద పెద్ద మేధావులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, అందరూ చెబుతుంటే కూడా దాన్ని కాదు కూడదు అని చెప్పి నొక్కిపుచ్చడానికి కప్పిపుచ్చుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారంటే అసలు మీ ప్రపంచాన్ని కానివ్వండి, ఈ రాష్ట్రాన్ని అసలు మీరు ఏ దిశగా తీసుకెళ్లాలనుకుంటున్నారు అని చెప్పి గుడివాడ జనసేన పార్టీ కార్యాలయం టౌన్ కమిటీ నుండి మేము హెచ్చరిస్తున్నాం. ఒకటే, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ఆచరించి మేము ప్రతి అడుగు కూడా ప్రతి మాట కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఆలోచించి మాట్లాడతారో మళ్ళా వెనక్కి తీసుకోకుండా జాగ్రత్తగా ఎట్లయితే ప్రవర్తిస్తారో మేము అట్లానే ప్రవర్తిస్తాం. మా గుడివాడ జనసేన పార్టీ మా బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే వైసీపీ పాలనలో జరిగిన తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం కల్తీ విషయం అది పక్కాగా నిపుణుల ద్వారా సిట్ అధికారుల ద్వారా తప్పిదం జరిగిందని తెలిసింది. ఎప్పటికైనా తప్పు జరిగిపోయిందని వైసీపీ నాయకులు చంపలేసుకొని రాష్ట్ర ప్రజలకి అలాగే ఆ మహానుభావుడు కలియుగ అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి క్షమించమని కోరుకుంటే అంతా క్షేమంగా ఉంటుంది. దీని గురించి మీకు ఇంకొంచెం బతికే రోజులు ఉంటాయి. అంతేగాని దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకా తప్పులు పెంచుకుంటున్నారు తప్ప దీంట్లో వేరే ఏం లేదు. కాబట్టి మేము రాష్ట్ర ప్రజల తరపున అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తరపున మేము హెచ్చరిస్తున్నాం వైసీపీ వాళ్ళకి. లడ్డు ప్రసాదంలో తెలియజరిగిన తప్పిదం జరిగింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక 1000 తప్పులు చేయొద్దని కోరుకుంటూ, అలాగే అంబటి రాంబాబు గారికి ఆయన అరెస్టుకి మా కాపు కులానికి ఏ విధమైన సంబంధం లేదు. ఆయన కాపు కులానికి ఈ అంటగడుతున్నారు. ఇది కాపు కులాన్ని ఏ రోజున కూడా నువ్వు తలపైన ముయ్యలేదు. సాక్షాత్తు మా పవన్ కళ్యాణ్ గారిని కూడా పిచ్చ బూతులు తిట్టావు, ఎన్నో బూతులు తిట్టావు. ఈరోజు నువ్వు కాపు కులం గురించి కానీ కాపు కులానికి సపోర్ట్ లేదని కానీ నువ్వు మాట్లాడడానికి ఎట్టి పరిస్థితులు సరిపో. నీలాంటి వాళ్ళు కాపు కులంలో ఉన్నందుకు మీకు చాలా సిగ్గుపడుతున్నావు. జై జనసేన. మానవ తప్పిదాలతో జరిగే రహదారి ప్రమాదాలను నివారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రహదారి భద్రతా కమిటీ సమావేశం జరిగింది. జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి రోడ్డు ప్రమాదాల స్థితిగతులు, జాతీయ రాష్ట్ర రహదారులపై బ్లాక్ స్పాట్లకు తీసుకున్న చర్యలు, డ్రంక్ అండ్ డ్రైవ్ హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్ కేసులు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. రహదారులపై గుర్తించిన బ్లాక్ స్పాట్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ప్రమాదాలకు అవకాశం లేకుండా తక్షణం స్పందించి పరిష్కరించాలన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జాతీయ రహదారులపై ప్రమాదం సంభవించినప్పుడు ఆ ప్రాంతంలో విద్యుత్ దీపాలు పనిచేయకపోతే కనుక సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో చేరుస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, భారత జాతీయ రహదారుల అధికార సంస్థ పీడీ విద్యాసాగర్, జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వర్లు, రాష్ట్ర రహదారులు, పోలీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్ విధానానికి వ్యతిరేకంగా జనవరి 12వ తేదీ నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను ప్రజలు జయప్రదం చేయాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. 12వ తేదీ ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి నిర్వహించే భారీ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు రాజులపాటి బాబా ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రేపానికొండ, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాల్ఫిన్, నాయకులు ప్రసాద్, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘంగా ఫిబ్రవరి 12వ తారీఖున భవన నిర్మాణ కార్మికులు కర్షకులు అందరూ అన్ని కార్మిక సంఘాలు కలిపి 12వ తారీఖున 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి 12వ తారీఖు సమ్మె పిలిపించింది సిఐటియు అన్ని కార్మిక సంఘాలు కలిపి. దీంట్లో భాగంగానే భవన నిర్మాణ కార్మికులు కూడా ఈ సమ్మెలో పెద్ద సంఖ్యలో పాల్గొవాలని చెప్పి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికులు కూడా 12వ తారీఖున మన సమస్యల మీద ఈ ర్యాలీలో పాల్గొని ప్రతి ఒక్కరు మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని మన సమస్యలు ఏవైతే ఉన్నాయో మన సమస్యలన్నీ కూడా ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి స్పందన వెళ్ళేటట్టు ఈ కార్యక్రమంలో పాల్గొని మన సమస్యలన్నీ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాము. దీంట్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డును మేము పునరుద్ధరిస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇంతవరకు 2 సంవత్సరాలు అయినా కానీ ప్రభుత్వం ఏదో ఒక సాకు చెప్పుకొని ఈ రోజున మేము వదులుతాం అని చెప్పి చెప్తున్నారు. కానీ భవన నిర్మాణ కార్మికులను అయితే ఇబ్బందులు పెట్టే పరిస్థితులు అయితే ఈ రోజున ఉన్నాయి. ఇక గతంలో చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మహాగర్జన అన్న పేరుతో విశాఖపట్నంలో పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మికుల్ని మీరు లేకపోతే ఇక్కడ సృష్టి లేదన్న పరిస్థితుల్లో కూడా భవన నిర్మాణ కార్మికులను స్టేజ్లు ఎక్కించి కూడా వాళ్ళకి సన్మానాలు చేసి ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి ఆయనకి భవన నిర్మాణ కార్మికులు ఇంతవరకు 2 సంవత్సరాలైనా గుర్తుకు రాలేదని చెప్పి ఈ రోజున మేము అడుగుతూ ఉన్నాము. దీనికి సంబంధించి ఏంటంటే గతంలో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మరి భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డుని ఆ రోజునే ఆపడానికి ప్రయత్నాలు చేశారు. దాంట్లో ఉన్న నిధులు కూడా వాడుకొని వెళ్ళిన పరిస్థితి. మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళు అమలు చేయలేదు. మరి వాళ్ళు కూడా ఇదిగో అదిగో అని చెప్పి 5 సంవత్సరాలు కూడా 12-14 మెమో ఇచ్చి పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు ఇవన్నీ కూడా ఆపివేశారు. ఇది కరెక్ట్ కాదు. ఒకరి మీద ఒకరు చెప్పుకొని కూటమి ప్రభుత్వం అదే మాట చెప్తుంది, అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా వాళ్ళు వాడుకొని వెళ్ళిపోయారన్న పరిస్థితుల్లో ఒకరి మీద ఒకరిని పెట్టుకుంటూ మన భవన నిర్మాణ కార్మికుల్ని పిచ్చోళ్ళని చేసి ఈ ప్రభుత్వాలు ఆడుకుంటూ ఉంటున్నాయి. ఈ సంక్షేమ బోర్డు కానీ అమలు చేయకపోతే రేపు రాబోయే రోజుల్లో 2 ప్రభుత్వాలకు కూడా కూటమి ప్రభుత్వానికి అలాగే వైసీపీ ప్రభుత్వాలకు కూడా బుద్ధి చెప్పి పంపిస్తాము. ఈసారి భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మనం పడే ఇబ్బందులన్నీ కూడా రేపు ఫిబ్రవరి 12వ తారీఖు జరిగే సమ్మెలో ప్రతి ఒక్కరు కూడా మన సమస్యను తెలియపరచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకోవడం జరుగుతుంది. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున గుడివాడ శ్రీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా నేను రాజులపాటి బాబా ప్రసాద్ని మాట్లాడుతున్నాను. మరి ఈ 2009 నుంచి కూడా మేము యూనియన్లో అనేక రకాలుగా విజయవాడ వెళ్ళి సంక్షేమ బోర్డు నుంచి మేము అందుకోవాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఈ 15 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఒక సీఎంగా మారుతూ మా కోరికలు ఏమీ ఇప్పించకుండా మాకు అనేక ఇబ్బందులు పడుతూ అనేక అన్యాయాలు చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క సీఎం కానీ ప్రతి సంవత్సరంలో 5 ఏళ్లకు ఒకసారి వచ్చిన సీఎం కూడా మా కోరికలు తీరుస్తారని ముందు చెప్పి తర్వాత మాకు అన్యాయం చేస్తూ ఈ కార్యక్రమాలని మాకు
మరి ఎంతో దూరదృష్టితో మాకు న్యాయం చేస్తానని చెప్పడమే కానీ మాకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. మరి ఇలాంటి సమన్వయంలో మరి ఈ నెల 12వ తారీఖున అత్యంత వైభవంగా ఈ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కానీ సిఐటి కానీ అనుబంధంగా అందరం కలిసి మోకొమ్ముడిగా ఈ కార్యక్రమాన్ని ఎదుర్కొని మా కోరికలు తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ అనేక రకాలుగా ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని హృదయపూర్వకంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ నెల 12వ తారీఖున భవన కార్మికులు కార్మిక సంఘాలకు జరుపుతున్న ఈ సమ్మెని విజయవంతం చేయాలని, అట్లాగే మన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ అట్లాగే భవన కార్మికుల్లో అన్ని రంగాల కార్మికులందరూ కూడా మన హక్కుల కోసమై మరి పోరాటం చేస్తున్న మన మిత్రులకు మద్దతుగా మన కళ్ళు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని కళ్ళు తెలిసే విధంగా మన స్లోగన్తో ఈ ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా మన మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆక్వాఫీడ్ ధరలు పెంపు దారుణమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ఏలూరు అనే భవన్లో ఆక్వాఫీడ్ ధరలు పెంపుపై ఆయన మాట్లాడారు. ఫీడ్ తయారీ కంపెనీలు సిండికేట్ గా మారి ఏకపక్షంగా ఫీడ్ ధరలు పెంచడానికి ఖండిస్తూ పలు అంశాలపై శ్రీనివాస్ మాట్లాడారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఆక్వా సంబంధించిన ఫీడ్ ధరలు పెంచుతున్నట్లుగా కంపెనీలు ప్రకటించినట్లుగా వాళ్ళ పత్రికల్లో వార్తలు వచ్చినాయి. అంటే ఆక్వా ఫీడ్ ధరలు పెంచడం వల్ల ఆక్వా రైతులు ఇప్పటికే నష్టాల్లో ఉన్నారు. మరింత పెట్టుబడి ఖర్చులు పెరిగి మరింత నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఇవాళ చూస్తే కనుక ఆక్వా సంబంధించిన వాతావరణం అంటే ప్రకృతి వాతావరణ పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు ఉండడం వల్ల ఎక్కువ నష్టాలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా నాసిరకం సీడ్ వల్ల ఆక్వా రైతులు నష్టపోతూ ఉన్నారు. తెల్లమచ్చ వ్యాధులు అలాగే అధిక కరెంటు బిల్లుల వల్ల కూడా నష్టపోతూ ఉన్నారు. మరి రకంగా చూస్తే ఇవాళ పంట సాగు చేయాలో మానేయాలో కూడా అర్థం కాక ఆక్వా రైతులు సతమతం అవుతూ ఉంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ టన్ను ఫీడ్ ధర 4,000 పెంచాలని చెప్పేసి ఇవాళ ఫీడ్ ఉత్పత్తి కంపెనీలన్నీ కూడా నిర్ణయించడం చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ రా మెటీరియల్ ధరలు పెరిగినాయి అని చెప్పేసి పద్ధతుల్లో ఇవాళ కంపెనీలన్నీ కూడా ఆక్వా ఫీడ్ ధరలు మేత ధరలు పెంచడం చాలా బాధాకరం. మరి రా మెటీరియల్ ధర బాగా తగ్గినప్పుడు అంటే సోయాబీన్ కానీ ఇట్లాంటి రా మెటీరియల్ ధరలు బాగా తగ్గినప్పుడు మాత్రం ధరలు తగ్గించమంటే కంపెనీలు ఏవి కూడా ముందుకు రాలేదు. మరి ఆ రోజు కేజీకి 20 రూపాయలు తగ్గించమని రైతులు అడిగితే తగ్గించడానికి ముందుకు రాకపోగా 4 రూపాయలు తగ్గిస్తున్నామనే పేరుతోటి ఎంఆర్పిలో మళ్ళీ మోసం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. అంటే రా మెటీరియల్ ధరలు తగ్గినప్పుడు మాత్రం ఫీడ్ ధరలు తగ్గించట్లేదు. రా మెటీరియల్ ధరలు పెరిగినప్పుడు మాత్రం ఫీడ్ ధరలు విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు. దీంతో ఆక్వా సంబంధించిన ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఒకవైపు ఏమో నిన్నటి వరకు అమెరికా ట్రంప్ సుంకాల వల్ల ఎగుమతులు వల్ల నష్టం వచ్చిన పరిస్థితి ఉన్నది. అంటే అమెరికా సుంకాల పేరు చెప్పి ఇక్కడ ధరలు తగ్గించేసి రొయ్యలకి కనీసం ధరలు ఇవ్వకుండా ఇవాళ రైతులు నష్టపరిచారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఫీడ్ ధరలు పెంచితే ఇవాళ రైతులు నష్టపోయే పరిస్థితి ఉండదు. వాస్తవంగా ఫీడ్ ధరలు పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీలు చర్చించి ఆ రకంగా నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వంతో నిమిత్తులు లేకుండా సంప్రదింపు లేకుండా ఫీడ్ తయారీ కంపెనీలన్నీ కూడా సిండికేట్గా మారి ఏకపక్షంగా ధరలు పెంచడం కూడా చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆక్వా ఫీడ్ ధరలు పెంపుని మేము నిరసిస్తూ ఉన్నాం. ఫీడ్ ధరలు పెంచకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాబట్టి ఆ రకంగా కంపెనీలను నియంత్రించి ఇవాళ ఫీడ్ ధరలు పెంచకుండా చర్యలు తీసుకోవాలి. పెంచిన ఫీడ్ ధరలని తగ్గించే విధంగా చర్యలు తీసుకోకపోతే కనుక ఆక్వా రైతులు రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆక్వా రైతుల్ని ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఉండాలని చెప్పేసి మేము కోరుతాం. గుడివాడ బైపాస్ రోడ్లోని విద్యా వికాస్ పాఠశాల డైరెక్టర్ కీర్తిశేషులు ముప్పాళ్ల సుబ్బారావు సంస్మరణ సభను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు పలు పాఠశాల యాజమాన్యం స్వర్గీయ సుబ్బారావు చిత్రపటానికి నివాళులర్పించి విద్యా అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ పాఠశాల డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు, పలువురు పట్టణ ప్రముఖులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు
The same wherein how we have to respect elders and that moral values and all the relations and all. So సార్ కొద్ది ఒక్కసారి ఎలా జోహార్ ముప్పల్ ముప్పల్ సుబ్బారావు గారు, జోహార్ ముప్పల్ సుబ్బారావు గారు. 35 years, Vijayalakshmi madam, Uma Devi madam, Sampath madam, I can take out the names like that, Padmaja madam are back. It's only because of you people we have been, because automatically you have been carrying that values, dedication, discipline and everything what father has in me also, because we are not having the same situation in Hyderabad, but I really values and relations. Vidyalaya sir, Bhaskar sir has told us about దీనిలో మరి మీ అందరితో పాటు లోపల బాధున్నా ఆయన నా గుడ్లవల్లి కాలేజీలో 2 సంవత్సరాలు డిగ్రీ బీకామ్ చదివినప్పుడు మా లెక్చరర్ గారు ఆయన ఇనిషియల్స్ టైం టేబుల్లో లెక్చరర్స్ ఎంఎస్ఆర్ అని పెడతారు. మా నాన్నగారు ఇనిషియల్ ఎంఎస్ఆర్ మండవ సంజీవరావు. సో ప్రాణం లేచి వచ్చినట్టు ఉండేది ఆయన వస్తే ఎంఎస్ఆర్ మీదే. తర్వాత ఆయన ఇంటికి తీసుకెళ్ళేంత పరిచయం మా ఇద్దరికి అయింది. ఆ ఇంటికాడ ఉల్లిపాయ పకోడీలు తిన్నాం ఆదివారం నాడు. ఆవిడ తయారు చేశారు. అప్పుడే బాబుని ఎత్తుకుని వచ్చారు, బాబు చిన్నవాడు. సో యాజ్ లెక్చరర్గా మరి ఆయన ఇచ్చిన ఫౌండేషన్తోనే నేను సిఏ కంప్లీట్ చేసి గుడివాడలో ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఉన్నా మాట్లాడాల్సిన నేను ఎక్కువ అంటే టైం ఉంటే గంట కూడా మాట్లాడతాను, కానీ మరి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి వారిని మరొకసారి స్మరించుకుంటూ వారి పిల్లలకి శక్తిని ఇవ్వడానికి వాళ్ళ తమ్ముడు గారికి స్కూల్ విజయవంతంగా ఇంకా నడవటానికి. నేను మిస్ అయినదల్లా ఇక్కడ బాపిరెడ్డి గారి సైటు నాకు ఆఫర్ వస్తే మా క్లయింట్స్ ఎప్పటిపడ్డారు, సుబ్బారావు పక్కన మేము సైట్ కొనుక్కో మా అమ్మేస్తున్నాం అని. అప్పుడు కొనలేకపోయా, లేకపోతే మాస్టర్ పక్క వచ్చి ఇల్లు కట్టుకునేవాడినేమో. అది మిస్ అయ్యా, సత్యనారాయణ కూడా వెళ్ళిపోయా. అధికారులుగా సివిల్స్ లో ఐఏఎస్ ఐపీఎస్ ఇంకా అంతకు మించినటువంటి సైంటిస్టులుగా శాస్త్రవేత్తలుగా రాణించడానికి విద్యార్థులు ఎంతో పట్టుదలగా కృషి చేసి విద్యను అభ్యసించి విద్యార్థుల భవిష్యత్తుని ఒక హ్యాపీ లైఫ్ ఉండేటట్టుగా చూసుకోవాలని, అలాగే పేరెంట్స్ని గురువుల్ని కలకాలం గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ సుబ్బారావు అన్నకి ఈ సందర్భంగా జవాబులు అనిపిస్తూ సెలవు. a very proud moment at this time, but again I have a little emotional thing connected to this, especially today. But still, I would have been called a little earlier than all of these lectures. I would have been little relaxed and more I would have been connected with. Still, I got some chance to speak on what everybody has been, delivered, and so that I had gathered few points wherein I have to really have an express note on everybody spoke apart from all these speeches. Before that, I am here not only as the daughter of, but I am someone who grew up watching two lives. One of my fathers and my Babai Samba Sivarao sir, small sir. So I grew up actually, I learned not just what they said, I have been watching what they have been living with. So wherein I have inculcated the values, the discipline, what not, the ethics, the hard work and everything from both of them. నేను మాట్లాడేది ఒక వ్యక్తి గురించి కాదు, నా జీవన గమనంలో ఒక ముఖ్యమైన భాగం గురించి. మేమిద్దరం ఒకే ఆలోచన, ఒకే కళ, ఒకే మాటతో 1992వ సంవత్సరంలో ఈ విద్యా వికాస్ విద్యా సంస్థను స్థాపించాము. అది ఒక నిర్ణయం కాదు, ఒక సాహసమే. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలను వదిలి ఈ విద్యారంగంలో ప్రవేశించాం. ఎంతో మంది ఇది ఒక పిచ్చి నిర్ణయం అని చెప్పని అన్నారు, కానీ మేము వెనక్కి తగ్గలేదు. ఒడిదుడుకులు, ఇబ్బందులు, బెదిరింపులు ఎన్నో ఎదురయ్యాయి.
మేము ఒకసారి తిరుపతి వెళ్తున్నాము. జ్యోతి పాలిటిక్ రమణ గారు రాలేదు, ఆయన ఒక ఈనాడు విలేకరి, నేను అన్నయ్య తిరుపతి వెళ్తూ కొండ ఎక్కుతున్నాము. ఆ కొండ ఎక్కేటప్పుడు మోకాల పర్వతం దగ్గర జ్యోతి పాలిటిక్ రమణ గారు అడిగారు, సుబ్బారావు గారు మీరు ఉద్యోగం వదులుకున్నారు, మీ తమ్ముడితో ఉద్యోగం మార్పించారు, ఏ ధైర్యంతో స్కూల్ స్టార్ట్ చేశారు, సక్సెస్ అవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి అని అడిగారు. ఒకటే చెప్పారు అన్నయ్య, మనం పైకి ఎక్కుతున్నాం కొండ, వెనక్కి తిరిగి చూస్తే రోడ్డు కనపడుతుంది, కానీ మేము ఎప్పుడు వెనక్కి తిరిగి చూడము, మా చూపు అంతా ముందే ఉంటుంది. ఈరోజు ఎన్ఎస్ఆర్ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఫస్ట్గా గొడ్లవల్లేరులో మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆయన గొడ్లవల్లేరు కాలేజీలోకి ఇంటర్వ్యూకి వచ్చారు. ఆయన ఇంకొక ఆయన గొడ్లవల్లేరు దానా ఫ్యాక్టరీ దగ్గర మేము ఇంటర్మీడియట్ చదివితే రూమ్ ఉంటుంది మాకు. ఆయన ఇద్దరు కలిసి వచ్చి మమ్మల్ని అడ్రస్ అడిగారు. ఆయన అడ్రస్ ఎక్కడంటే సరే చూపించాం, అదేనండి అడ్రస్ అని. కాసేపట్లోనే మళ్ళీ ఆయన ఇద్దరు కూడా వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. ఏంటి సార్ వెళ్ళారు కదా వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారంటే, మా ఫ్రెండ్ లేడు, తాళం వేసి ఉంది, రేపొద్దున మేము గొడ్లవల్లేరు కాలేజీలో ఇంటర్వ్యూ ఉంది, మరి లాడ్జీలు ఏమైనా ఉంటాయి ఇక్కడ? లాడ్జీలో ఉండవండి, మీకు గుడివాడ వెళ్ళాలి లాడ్జీలకి, బస్సులు కూడా మీకు దొరకపోవచ్చు, మీకు అభ్యంతరం లేకపోతే మా రూమ్లో ఉండండి, చూడండి రూమ్లో చూసుకుని ఉండండి, మీరు వెళ్ళి గుడివాడ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేదానికంటే ఇక్కడ ఉంటే బాగుంటుందేమో అని మీ ఉద్దేశం, మీకు అభ్యంతరం అయితే ఉండండి అని చెప్తే ఓకే అని చెప్పేసి ఇద్దరు మా రూమ్లోనే ఉన్నారు. తెల్లారి ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత రిజల్ట్ ఏమైనా అడిగారు, ఏంటి సార్ ఏంటి ఏమైంది? ద్వారకా తిరుమలలోని వాసవి నిత్యాన్నదాన సత్రం ఉపాధ్యక్షుడిగా గుడివాడకు చెందిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మాటూరి రంగనాథ్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను బీజేపీ నాయకులు సూర్యగాంధీ, ఆర్యవైశ్య ప్రముఖులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు టంగుటూరి శ్రీనివాసరావు, కటకం తిరుపాల్ గుప్తా, సామి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సృష్టిలో కల్తీ లేని ప్రేమ ఏదన్నా ఉందంటే అది అమ్మ. అలాంటి అమ్మ పేరు మీదనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అనేక దేవాలయాలకు, అనేక ట్రస్టులకి, కుల మతాలకు సంబంధం లేకుండా ఎంతోమందికి ఉపయోగపడుతూ మరి గుడివాడ పట్టణంలో ఒక పెద్ద నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి అనేక మందికి ఉపాధిని అందిస్తూ, ముఖ్యంగా ఆర్యవైశ్య సంఘాలలో అనేక పదవులు చేసి ఇప్పుడు ద్వారకా తిరుమలలోని అత్యంత ప్రముఖమైన ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రానికి ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మిత్రులు, పెద్దలు, గౌరవనీయులు మాటూరి రంగనాథ్ గారికి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ, ఆ అమ్మవారి ఆశీస్సులతో, స్వామివారి ఆశీస్సులతో మరింత ఉన్నతమైన పదవులు వచ్చి భగవంతుడు మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని. ఎందుకంటే తనకు ఐశ్వర్యం ఎంత పెరిగితే సమాజానికి అంత ఉపయోగం. ఆయన ఉంచుకోడు, ఆ సేవ చేస్తూనే ఉంటాడు. బోర్లో మంచి నీళ్లు పడితే ఆ నీళ్ళని మనం ఎలా పట్టుకుంటామో రంగనాథ్ గారికి ఎంత ఐశ్వర్యం పెరిగితే అందరికీ అంత మంచిది. అలాంటి గొప్ప వ్యక్తిత్వం గల నాయకుడు రంగనాథ్ గారు. వారిని ఇంకా ఆర్యవైశ్య సంఘాల్లో కూడా మంచి ఉన్నతమైన స్థానాల్లో వచ్చి మా అందరికి కూడా ఇప్పటిలాగానే సపోర్ట్గా ఉండాలని చెప్పి, సమాజానికి ఇంకా మంచి ఉపయోగకరమైన పనులు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మిత్రులు రంగనాథ్ విశిష్టమైన అరుదైన వ్యక్తిత్వం గల వ్యక్తి. జేబులో ఎంత ఎక్కువ ఉంటే ఊరికి అంత ఉపయోగం. మాత్రం కూడా ఇంటి కోసం ఆలోచించకుండా కేవలం సమాజం కోసమే, మన ఇల్లు సాధారణంగా గడిస్తే చాలు సమాజం ఉన్నతంగా ఉండాలి అనుకునే అరుదైన వ్యక్తిత్వం గల వ్యక్తి రంగనాథ్. పదవులు కొత్త కాదు, ఇది అత్యంత గౌరవనీయమైన పదవి ఇప్పుడు తనకి సంక్రమించింది, ప్రతిష్టాత్మకమైనది కూడా. మన పక్క జిల్లాలోని ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం, ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలోని నిత్యాన్నదాన సత్రానికి ఏకగ్రీవంగా ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. తనకి అది సామాన్యమైనదే కావచ్చు, కానీ చాలా గొప్ప పదవి. ఇలాంటి మరెన్నో పదవులు, సమాజానికి ఉపయోగపడే పదవులన్నీ తనకి రావాలని, ఆ విధంగా ఈ సమాజానికి తను పునరంకితం కావాలని
అలాంటి మంచి ఆశీస్సులు ఆ భగవంతుడు తను నమ్ముకున్న ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి, నెమలి వేణుగోపాల స్వామి తనకి ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ రంగనాథ్కి పరిపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాం. గుడ్లవల్లేరు గ్రామం ఇందిరా కాలనీలో దళిత వాడలో త్రాగటానికి నీళ్లు లేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని గుడ్లవల్లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాన్ బెన్నీలింగం అన్నారు. త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్న స్థానికులతో కలిసి ఇందిరానగర్ కాలనీలో ఆయన నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొనాల ప్రసాద్, దోమతోటి గోపి, వల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దళితుల గోడును వినిపించుకోవాలి, దళితుల గోడును వినిపించుకోవాలి, దళితుల గోడును వినిపించుకోవాలి, దళితుల గోడును వినిపించుకోవాలి. ప్రభుత్వం వెంటనే తీసుకోవాలి. చూసాం కదండి, ఇప్పటి వరకు ఎంతో బాధతో వీరి యొక్క సమస్యలను తెలియజేస్తూ వచ్చారు. ఇకనైనా సరే ప్రభుత్వం దిగి రావాలి. ఒకటి డ్రైనేజీ వ్యవస్థ, రెండోది వాటర్ ఫెసిలిటీస్, మూడోది కరెంటు. ఈ దళితవాడ గుడ్లవల్లేరు గ్రామంలో ఎక్కడైతే దళితవాడలు ఉన్నాయో వాటన్నింటి మీద మేము స్పందించి ప్రజల ముందుకు తీసుకొస్తాం, ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. ఒకవేళ కనుక ప్రజలకు న్యాయం జరగబోతే గ్రామ స్థాయిలో మేము పోరాటం చేసి వీరికి న్యాయం జరిగే వరకు ముందు కొనసాగుతామని తెలియజేస్తామంటున్నాం. థ్యాంక్ యూ. గుడివాడ బేతవోలులో వేంచేసి ఉన్న శ్రీ ఆనందేశ్వర స్వామి వారి దేవస్థానంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేకంగా చీరలతో అలంకరించారు. ప్రతి మాఘ పౌర్ణమికి దేవస్థానంలో భక్తుల సహకారంతో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దేవస్థాన పాలకవర్గం కమిటీ అధ్యక్షుడు బుడమరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఆనందేశ్వర స్వామివారి దేవస్థానంలో మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తుల సహాయ సహకారాలతో అమ్మవారికి చీరల అలంకారం చేయడం అనేది జరిగింది. మాఘ పౌర్ణమి అనగా అమ్మవారి యొక్క అత్యంత విశేషమైనటువంటి అలంకారాల్లో చీరలంకారం ఒకటి. భక్తులందరూ కూడా అమ్మవారికి యథావిధిగా వారికి తోచినటువంటి చీరలను సమర్పించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులయ్యారు. మాఘ పౌర్ణమి నాడు ఉదయమే అమ్మవారికి సేవా కార్యక్రమాలు, అష్టోత్తర సహస్రనామ పూజలు, ఆ తర్వాత లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారికి చీరలతో విశేషంగా సౌభాగ్యలక్ష్మీదేవి అలంకారం చేయడం అనేది విశేషంగా జరిగినది. మన బేతవోలు గ్రామంలో అత్యంత వైభవపేతంగా ప్రతి మాఘమాసంలో కూడా ఒక్కొక్క అలంకారం విశేషంగా జరగడం అనేది జరుగుతూ వస్తుంది. కిందటి మాఘమాసం గాజులతో అలంకారం చేసామన్నమాట. ఈ మాఘమాసం మాఘ పౌర్ణమి నాడు చీరలతో అలంకారం చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి యొక్క అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం కోరుతున్నాం. ఓం నమ శివాయ. గంగా పార్వతి సమేత ఆనందేశ్వర స్వామి దేవస్థానం బేతవోలు గుడివాడ. ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా మా దేవస్థానం నందు అమ్మవారు అలంకారం చేసి చీరలు అలంకారం చేశారు. మా చైర్మన్ గారు బుడమరాజు గారు, మా మామిళ్ళపల్లి పణిగారి ఆధ్వర్యంలో మా బేతవోలు మహిళల అందరి సహాయ సహకారాలతో ఈ దేదీప్యమాన్యంగా జరిగింది. ఆ స్వామివారి కృపా కటాక్షం మా బేతవోలు గుడివాడ అందరికీ కలగాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఓం నమ శివాయ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కైకలూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. బాధిత కుటుంబాలకు ట్రావెల్స్ బంగ్లాలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కామినేని. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ నేరం నుండి బయటపడేందుకే వైసీపీ నేతలు రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారన్న గుడివాడ జనసేన నాయకులు. నివేదిక ప్రకారం లడ్డు ప్రసాదం కల్తీలో భాగస్వాములైన వారిపై చర్యలు తప్పవన్న జననేత రాజేష్. కలెక్టర్ బాలాజీ అధ్యక్షతన కృష్ణా జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం. రహదారి భద్రతపై సమీక్షించిన కలెక్టర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. ద్వారకా తిరుమల వాసిని అనుదాన సత్రం నిర్వహణ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన గుడివాడ పట్టణ ప్రముఖులు మాటూరి రంగనాథ్ సత్కరించిన వైశ్య సంఘాల పెద్దలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ గుడివాడ సిటీ కేబుల్ న్యూస్.